మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నన్ను వెంబడించాడు చీకట్లో ఉండక జీవ వెలుగు కలిగి ఉండును. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మాట్లాడాం. నన్ను వెంబడించేవాడు చీకటి నాడు జీవ వెలుగులో ఉండని వార్త చెప్పాను. ఏ వెలుగులో? దేవుడిని వెంబడించే వారికి ఆయన వెలుగైన లోకానికి వెలుగైన ఆయన వెంబడించే వారికి మనలో చీకటి అంటే లోకపు ఆలోచనలు, లోకపు స్థలంతులు, లోకపు మాటలు అన్నింటిని దూరపరుస్తాడు. ఎందుకంటే వెలుగును నడిపిస్తాడు. దుష్టుడు సాతాను మన అనేక బలహీనపరచవచ్చు, అన్నింటిని విడిపిస్తాడు. చీకటి మనం కృంగదీయకుండా, బలహీనపరచకుండా ఆయన తన శక్తి, తన బలం మనం బలపరుస్తాం. అందుకే ఆయన వెంబడించి ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిని వెంబడించడం మనకు మంచి మనశ్శాంతి కలిగి ఉంటాం. ఒక చెడ్డ వ్యక్తి మనం నడిచామనుకో చెడ్డ మాటలు వస్తాయి. అలాగే ఈయన లోకానికే వెలుగు అన్నాడు, అందరికీ వెలుగైన ఆ వెలుగులో నువ్వు నడిచితే ఎలాగుంటుందంటే, నువ్వు నడిచినప్పుడు జీవంలోకి వెళ్తావు. మరణం నుంచి జీవంలోకి వెళ్ళిపోతాం అన్నమాట మనం. ఎందుకంటే నరకానికి వెళ్ళకుండా అగ్ని ఆరదు, పురుగు చావదంట. అక్కడ ఏడుపులు, పండ్లు కొరుటి ఉంటాయంట. అలాంటి చోటుకు నడిపించిన ఆయన వెంబడించోడికి ఆ చీకటి, ఆ యొక్క అంధకారమైన స్థలంలో మనం వెళ్ళకుండా జీవపు వెలుగుకి వెళ్తామని ప్రభు సెలవిస్తాడు. అందుకే నన్ను వెంబడించి వారు నేను లోకానికి వెలుగున్నాను కాబట్టి మీరు కూడా వెలుగులు నడిచడం వలన జీవంలోకి వెళ్తారు. ఆ జీవం నిన్ను గొప్పవానిగా చేస్తాను వాగ్దానం చేస్తాను. అలాంటి జీవనం నడిచే దేవుడు దయచేయను గాక. దేవుని వెంబడించబెట్టుకుండి ఇలా సహాయం చేసేలాగా మీరు అందరూ కూడా దేవుని వెంబడించండి. దేవుడు యొక్క దేవుని యొక్క ఆసన పొందుకున్న దేవాదుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మీకున్న చీకటి తొలగి వెలుగులో నింపై నడిచే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన. సర్వాధికారి, కృపగలవాడ, కనికరకుండా, వందనాలు పరిశుద్ధాత్మ, వందనాలు యేసు ప్రభువా. ఇదిగో నాయన మరొక నూతన దినం దయచేసి ఇద్దరమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై మాకు కుమ్మరించండి. నీ వెలుగు మా పంచండి. చీకటిని తొలగించండి. దుష్టుడు సాతాను గరిబిలు చేస్తూ ప్రతి ఆటంకాన్ని తొలగించండి. కీడుని తొలగించండి ప్రభావ. చేస్తున్న చేతి పని దేవునికి యజమాని నెలలా జీవించి ఇచ్చింది అర్థం కాకపోకుండా మా కష్టాలు కృప దయచే. ఇవన్నీ మాకు పని భారం ఒత్తిడి తీసి మాకున్న బలహీన తీసివేయండి ప్రభావ. మా కష్టార్జిత వ్యర్థంగా పోకుండా తాగుడు, వ్యసనాలు, అప్పులు, బంధకాలు విడిపించండి. కుటుంబ సమస్యలు విడిపించండి. శరీర బలహీన దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చేందుకు సహాయం చేయండి. వివాహాలు జరిగించండి. ఎగ్జామ్ రాసిన మంచి ఎగ్జామ్ పాస్ అయ్యే కృప ప్రతి బిడ్డకి దయచేయి. చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దయచేసి కుటుంబంలో సమాధానం నెమ్మది దయచేసి దినమంతా నిరేకల్చండి, భద్రపరిచి కాచి దాచి కాపాడండి. మీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపిన బిడ్డలు దీవించండి. అసలు ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎన్నో జరిపిన బిడ్డలకు దయచేసి కృప చూపించమని, మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.